హాయ్ ఫ్రెండ్స్, టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భారీగా పెరిగిన ఇంజనీరింగ్ అడ్మిషన్లు. తొలి విడతలోనే 1,17,136 సీట్లు భర్తీ. ప్రైవేటు వర్సిటీలలో 98%, యూనివర్సిటీలలో 90%. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిన సీట్లు 19,524. గతేడాది తుది దశ నాటి కంటే ఇప్పుడు తొలి దశలోనే ఎక్కువ. క్రీడలు, ఎన్సీసీ కోటా సీట్లు తర్వాతి విడతలో భర్తీ ప్రకటించిన సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు భారీగా పెరిగాయి. గతేడాది ఏపీ సెట్ తుది దశ నాటికి నిండిన సీట్ల కంటే ఈ ఏడాది తొలి దశలోనే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఏపీ సెట్ 2024 తొలి విడత సీట్లు కేటాయింపు బుధవారం పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ ఈ వివరాలను వెల్లడించింది. యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు వర్సిటీలలో కన్వీనర్ కోటా కింద 1,36,660 సీట్లు ఉంటే 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయి. 19,524 సీట్లు మిగిలిపోయాయి. యూనివర్సిటీ కాలేజీలలో 89.99%, ప్రైవేట్ కాలేజీలలో 84.66%, ప్రైవేటు వర్సిటీలలో 9.31% నిండాయి. ఈ ఏడాది ఏపీ సెట్లో 1,86,031 మంది అర్హత సాధించారు. వీరిలో 1,28,619 మంది కౌన్సిలింగ్కు రిజిస్టర్ చేసుకోగా 1,26,608 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఒక్కో విద్యార్థి సగటున 35 చొప్పున మొత్తం 44,69,203 ఆప్షన్లు పెట్టుకున్నారు. గతేడాది కంటే 14 లక్షల ఆప్షన్లు పెరగడంతో సీట్ల కేటాయింపునకు చాలా ఎక్కువ సమయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా గతేడాది తుది దశ కౌన్సిలింగ్ ముగిసే సమయానికి కూడా కన్వీనర్ కోటాలో 94,407 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అప్పటితో పోలిస్తే ఈ ఏడాది తొలి దశలోనే 22,729 సీట్లు అదనంగా నిండాయి. ఇంకా రెండో విడత, తుది విడత కౌన్సిలింగ్ నాటికి అడ్మిషన్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎక్కువ మంజూరు కావడం అడ్మిషన్లు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది వరకు ఏ బ్రాంచ్కు ఎన్ని సీట్లు ఉండాలనే దానిపై పరిమితులు ఉండేవి. ఈ ఏడాది ఏఐసీటీఈ ఆ పరిమితులను తొలగించింది. కోర్ గ్రూపులను 3టిని కొనసాగిస్తూ మిగిలిన బ్రాంచీలలో సీట్ల సంఖ్య పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో కాలేజీలన్నీ సీఎస్ఈ సీట్లు భారీగా పెంచుకున్నాయి. కొన్ని కాలేజీలకు ఏకంగా 1000కి పైగా సీఎస్ఈ సీట్లు వచ్చాయి. కాలేజీల వారీగా సీట్ల భర్తీ వివరాలు. యూనివర్సిటీ కాలేజీలు 24, కన్వీనర్ సీట్లు 6,877, భర్తీ అయినది 6,189, మిగిలిన సీట్లు 688. ప్రైవేటు కాలేజీలు 212, 121,951 సీట్లు, భర్తీ అయినది 103,247, మిగిలిన సీట్లు 18,704. ప్రైవేటు యూనివర్సిటీలు 9 కాలేజీలు 7,832 కన్వీనర్ కోటా సీట్లు, భర్తీ అయినది 7,700, మిగిలినవి 132. మొత్తం 245 కాలేజీలు. కన్వీనర్ కోటా సీట్లు 136,660, భర్తీ అయిన సీట్లు 17,136, మిగిలిన సీట్లు 19,524. 19 నుంచి తరగతులు. ఇంజనీరింగ్ తరగతులు ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతాయని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ బి. నవ్య ఓ ప్రకటనలో తెలిపారు. 22 నాటికి విద్యార్థులు కాలేజీలలో రిపోర్ట్ చేయాలని, మిగిలిపోయిన సీట్లకు మలి విడత కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్సీసీ డైరెక్టర్, శాప్ ఎండీ
నుంచి తుది మెరిట్ జాబితా రానందున క్రీడా కోటా, ఎన్సీసీ కోటా సీట్లను భర్తీ చేయలేదని, తర్వాత విడతలో వీటిని భర్తీ చేస్తామని వివరించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.